మీరంటే కార్నర్తో అడుగుతున్నాను సార్. బీపీ నార్మల్గా ఉందా? హార్ట్ రేట్ కూడా నార్మల్గానే ఉంది కదా? టెన్షన్లో షేక్ అవుతున్నారా? డాక్టర్గా నేను ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి కదా. కర్ణ సార్ ఇలా మాట్లాడతారని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అవునా సార్? నేను గెస్ట్ చేయలేదు సార్, కానీ సూపర్గా మాట్లాడారు, అవును కదా? సత్యం కోసం మాట్లాడే వాళ్ళని సైలెంట్గా ఉండమంటే కొంచెం కష్టమే సార్. అందులోనూ డాక్టర్ కన్నా అన్నిట్లోనూ సూపర్ పర్ఫెక్ట్. అలాంటి వారిని కంట్రోల్లో ఉంచాలనుకునే వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఏమంటారు సార్? సార్, ఆర్ యు ఓకే? పాపం ఏదో ఆరాటంగా తినాలనుకుని నాలుక ఖర్చుకున్నట్టయింది రమేష్ సార్ పరిస్థితి. కానీ మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు మజాగా ఉంది సార్. ఈ మజాని రోజుకొకసారైనా అనుభవించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీకు మంచి బుద్ధి వస్తుంది. ఏమన్నారు డాడ్? మీ లెక్కలన్నీ తలకిందులు చేసిన నిధి లెక్కని ఈవిడ మా అత్త నయనతార గారు సాల్వ్ చేసి పెడతారా? ఓ సారీ 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 సారీ, నేను నవ్వకూడదు కదా. ఓ సంజయ్, స్టాప్ ఇట్, డోంట్ లాఫ్. మన ముగ్గురిని కలిపి ఇలా మందలా చూస్తుంటే బకరాగాలలా కనిపిస్తున్నాం డాడ్. షట్ అప్ సంజయ్. ఓకే ఓకే, నేను మూసుకుంటాను. కానీ మిమ్మల్ని నమ్మి మా డాడ్ ఛాతీ ఉబ్బించి నిలబడ్డారు. ఆయన్ని చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తోంది. ఇప్పుడు చూడండి, ఆ నిధి ఆ అబ్బాయిని చీ థూ అనేసింది. సింపుల్. నిన్ను నమ్మి వీడికి చెప్పాను, నాదే తప్పు. ఛ అన్నా, అక్కడేం జరిగిందో నువ్వే కళ్ళారా చూసావు కదా, మరెందుకు నన్నే తప్పు పడుతున్నావు? కళ్ళు తెరిచినా కళ్ళు మూసుకున్నా ఆ నిధి మాటలే కళ్ళ ముందు కదులుతున్నాయి. దాని సంగతి తేల్చకపోతే ప్రశాంతత లేదు. ఓ, కొత్త ఐడియా పట్టుకొని మళ్ళీ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు మా డాడ్. వాహ్, యు ఆర్ బ్రిలియంట్ డాడ్. అది సరే, ఇంతకీ ఏం చేద్దామనుకుంటున్నారు? నేను హాస్పిటల్ ఓనర్ని. ఏ జబ్బుకి ఏ మందు ఇవ్వాలో నాకు బాగా తెలుసు. అంటే ఏం చేయాలనుకుంటున్నావు? జబ్బు నయం కావాలంటే రూట్నే పీకేయాలి. ఈ జబ్బుకి మూలం ఎక్కడుందో నాకు బాగా తెలుసు. దీన్ని ప్రారంభించింది నేనే, ముగించేది నేనే. పోస్ట్ మార్టం అయిన తర్వాత కదమ్మా రిపోర్ట్ వచ్చేది. అప్పటి వరకు చూస్తూ ఉండు. శాంతి, ఆగు. నా ప్రశ్నకి సమాధానం చెప్పు. వాళ్ళు ఎవరో ఏంటో తెలియకుండా ఎవరో మాట విని ఎలా అబ్బాయిని చూడటానికి తీసుకెళ్ళావు నువ్వు? చూడ్డంలో ఏం తప్పుందే? తప్పులేదా? సరిపోని, నాకు చెప్పక్కర్లేదు. తనకి చెప్పకుండా అలా ఎలా తనని గుట్టుగా తీసుకెళ్ళావు? అంత అర్జెంటుగా ఏముంది నీకు? అక్క, పోనీ వదిలే. ఇప్పుడు ఏమైందని? ఏయ్, ఆగవే నువ్వు. ఇది చిన్న విషయమని వదిలేస్తామా?
అందరూ కలిసి అదే అబ్బాయితో నీకు పెళ్లి చేయాలని ఒత్తిడి చేస్తే ఒప్పిస్తే ఏం చేస్తావు నువ్వు? అప్పుడు నువ్వు అతన్ని చాలా మంచివాడని ఒప్పుకొని పెళ్లి చేసుకుని రేపు పెళ్ళైన తర్వాత అతను వేరే రకమని నీకు తెలిస్తే అప్పుడేం చేస్తావు? కాదు, ఇలాంటి ఆలోచన నీకు రానే రాదు. పెద్ద కుటుంబం అని పులకిస్తూ పోవడం, ఒక వారంలో పెళ్ళైపోవాలి, 1000 కండిషన్స్కి ఒప్పుకోవాలని మాటలు అనిపించుకొని ఇలా తెల్ల మొహాలేసుకొని ఇంటికి రావడం. అక్క, ఇప్పుడు నేను ఈ పెళ్లికి ఒప్పుకోలేదు కదా, ఎందుకు ఈ మాటలన్నీ చెప్పు? ఎందుకంటే అక్కడ నీకోసం మాట్లాడింది కర్ణ ఒక్కరే. అందరికీ అర్థమయ్యేలా మాట్లాడారు కాబట్టి సరిపోయింది. లేకపోతే అయ్యో నిధి, అమ్మాయిలంటే సర్దుకుపోవడం నేర్చుకోవాలి, ఒప్పుకోమ్మా అని ఒత్తిడి చేసేవారు. అందుకు నువ్వు పాపం అందరు బాధపడుతున్నారని తల్లాడిస్తావు. ఈరోజు అక్కడ కర్ణ లేకపోతే ఏమయ్యేది శాంతి? చెడులోనూ మంచి జరిగిందని ఆలోచించాలి. నువ్వెప్పుడు చెడే జరుగుతుందని ఆలోచిస్తుంటే నేనేం జవాబు చెప్పాలి నీకు? అవును, మనవరాళ్ల పెళ్లిళ్ల గురించి ఆలోచించడం తప్పంటావా? తప్పు కాదు శాంతి, ఇంత హడావుడి ఎందుకు? నిజం చెప్పు శాంతి, మేమిద్దరం నీకు బరువయ్యామా? ఈ ఇంట్లో నుండి మా ఇద్దరిని పంపిస్తే చాలనిపిస్తుందా నీకు? అక్క ప్లీజ్ ఊరుకో. చెప్పు శాంతి, చెప్పు. అవును తల్లి, హడావుడే. వయసు అయిపోయినా కూడా నేను ఈ రోజు ఉన్నాను చూడు, అదొక్కటే ధైర్యం. చచ్చిపోతే మీ అమ్మా నాన్నకి నా మొహం చూపించాలి కదా. మీ ఇద్దరు పిల్లల్ని మంచి చోటికి చేర్చానని మీ అమ్మా నాన్నకి నేను చెప్పాలి కదా, అప్పుడేగా వాళ్ళకి శాంతి కలిగేది. అందుకే నీ హడావుడంతా. నీలాగే రేపు ఇది కూడా ఎవరైనా అబ్బాయిని ప్రేమిస్తే వాళ్ళ అమ్మా నాన్న పెళ్లికి ఒప్పుకోకపోతే నేను పైనున్న మీ అమ్మా నాన్నతో ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు ఇలా అయిపోయిందని ఎలా చెప్పాలి? నాకు ఎప్పుడు మీరిద్దరూ కలకాలం సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యం. అయినా ఇప్పుడు నేను చేసిన ఈ తప్పు ఎప్పటికీ చెయ్యనమ్మా, చెయ్యను. శాంతి, నువ్వేది మనసులో పెట్టుకోవద్దు. చూడు, ఇంకోసారి పోతాననే మాట మాట్లాడొద్దు. శాంతి, ఏడవద్దు నువ్వు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అమ్మా నాన్న నిన్నెప్పుడు గర్వంగానే చూస్తుంటారు.